అందరికీ నమస్కారం అండి. నా పేరు అనూహ్య. నేను కొత్తగా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక స్టోరీలకు వెళ్ళిపోదాం. మన్నించు ప్రియ పార్ట్ 3. పదే పదే గతం గుర్తొచ్చి నిద్ర కరువైంది. మరునాడు లేచేటప్పటికి తలంతా భారంగా ఉంది. కళ్ళు ఉబ్బి ఎర్రబడ్డాయి. దిండుకు ఆనుకొని అలాగే కూర్చుండిపోయింది. అమీ లేచావా అంటూ లోపలికి వచ్చిన రాధ ఆమెను చూసి కంగారు పడింది. ఏంటమ్మీ ఇది? మీ నాన్న కోపంలో ఏదో అన్నాడు. అదే తలుచుకొని బాధపడుతున్నావా? ఆయన సంగతి నీకు తెలీదా? ప్రేమగా తల నిమిరింది. ఆమె ఓదార్పుకు అమూల్య కళ్ళు జలపాతాలయ్యాయి. చీచి, చిన్నపిల్లలా ఏంటమి? నువ్వింకెంతో ధైర్యవంతురాలివి అనుకున్నాను. ప్రేమగా కళ్ళు తుడిచింది. ఇంతలో బాబు లేచాడు. గుడ్ మార్నింగ్ మమ్మీ. అలవాటుగా తల్లి బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. ప్రతిగా కొడుకును విష్ చేస్తూ వాణ్ణి ముద్దాడింది. వాళ్ళిద్దరి వైపు ముచ్చటగా చూస్తుండిపోయింది రాధ. తమ వైపే చూస్తున్న మేనత్తను చూసి నానికి గుడ్ మార్నింగ్ చెప్పు కొడుక్కి చెప్పింది. గుడ్ మార్నింగ్ నాని వాడు ముద్దు ముద్దుగా చెప్తుంటే దగ్గరకు తీసుకోబోయింది. ఎప్పట్లాగే వాడు ఆమె దగ్గరకు వెళ్ళలేదు. అమ్మీ, వాడు నా దగ్గరకు అస్సలు రావటం లేదు. నా చేతుల్లో పెరిగి ఉంటే ఇలా జరిగేదా? పరాయి వాళ్ళలా దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. అమూల్య మనసు చివుక్కుమంది. తప్పు చేసినట్టు ఫీల్ అవుతూ, బాధపడకండి అత్తయ్య, కొత్త వల్ల భయపడుతున్నాడు అంతే. కాస్త అలవాటు అయ్యాడంటే మిమ్మల్ని వదలడు అనునయంగా అంటూ, తప్పు అను, నాని పిలిస్తే వెళ్ళాలి, వెళ్ళు బుజ్జగిస్తూ అంది. తల్లి చెప్పటంతో బెరుకుగా రాధ దగ్గరకు వెళ్ళాడు. వాణ్ణి ముద్దులతో ముంచెత్తి హృదయానికి హత్తుకుంది. అమి ఫ్రెష్ అవ్వు అంది వాణ్ణి మురిపెంగా చూస్తూ. వాణ్ణి ఇలా ఇవ్వండి అత్త, స్నానం చేయిస్తాను అంది. నేను చేయిస్తాను అమి. ఆమె కళ్ళల్లో వెలకట్టలేని సంతోషం తొణికిసలాడుతుంది. సరే అన్నట్టు తల ఊపుతూ, నాని చేయిస్తుంది వెళ్ళు అంది. వాడు బుద్ధిగా వెళ్ళాడు. వాడు పేస్ట్ తింటుంటే తప్పు నాన్న, తినకూడదు అంటూ బ్రష్ చేయించి డ్రెస్ తీస్తుంటే వాడు సిగ్గుపడుతూ ఆమెను అడ్డుకున్నాడు. క్షణం ఆశ్చర్యపోయింది రాధ. అంతలోనే నవ్వేస్తూ, పెద్ద మగాడిలా నా దగ్గర సిగ్గేంట్రా అంటూ డ్రెస్ తీసి స్నానం చేయించసాగింది. మీ మమ్మీకి కూడా నేనే స్నానం చేయించేదాన్ని తెలుసా? నిజమా? వాడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అవును, మీ మమ్మీ స్నానం చేయనని పారిపోయేది. వాడు కిలకిలా నవ్వాడు. వాళ్ళ మాటలు అమూల్యకి వినిపిస్తున్నాయి, కానీ ఆమె ధ్యాస వాటి మీద లేదు. తండ్రి ప్రవర్తన గుర్తు వచ్చి మనసంతా వేదనతో నిండిపోయింది. రాధ బాబుకు ఇలాగే అవి ఇవి కబుర్లు చెప్తూ వాడిని నవ్విస్తూ స్నానం చేయించింది. వాడి తల ఒళ్ళు తుడిచింది. అమి బట్టలు ఇవ్వు అడిగింది. ఆలోచనలో ఉన్న అమూల్య వినిపించుకోలేదు. నిన్నే అమి, వాడికి డ్రెస్ వేస్తాను ఇవ్వు ఆమెను కదిపింది. అమూల్య ఈ లోకంలోకి వస్తూ ఒక్క నిమిషం అత్త అంటూ సూట్ కేస్ తెరిచి డ్రెస్ తీసింది. ఇది వద్దు మమ్మీ, పింక్ కలర్ చూపించాడు. ఇది వేయండి అత్త. కొడుకు మాటలు పట్టించుకోలేదు. నాకు పింక్ డ్రెస్ కావాలి అన్నాడు. ఇప్పుడు అది వద్దు, ఇది వేసుకో అంది. ఐ వాంట్ పింక్ డ్రెస్ మారం చేశాడు. నన్ను విసిగించకు అను కోపంగా అంది. వాడు బిక్కమొహం వేశాడు. పోనీ వాడికి ఇష్టమైన డ్రెస్సే వేసుకొని రాధా అంది. వీడు ఇలాగే మారం చేస్తాడు, మీరు పట్టించుకోకండి అంటూ సిమెంట్ కలర్ డ్రెస్ ఇచ్చి సూట్ కేస్ మూసింది. అమూల్య మొహం చూసి మరేమీ మాట్లాడకుండా బాబును బుజ్జగించి బట్టలు వేసి రెడీ చేసింది రాధ. ఈ డ్రెస్లో ఎంత బాగున్నావో వాణ్ణి ముద్దాడింది. వాడి మొహం వికసించింది. వెళ్ళి స్నానం చేయి అమి, అలాగే కూర్చున్న ఆమెతో అంది. తర్వాత చేస్తాలే అత్త నిర్లిప్తంగా అంది. వెళ్ళు అమి, స్నానం చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి స్నానం చేయకుండా ఇలాగే ఉన్నావు అని బలవంతం చేసింది. ఆమె వాష్రూమ్కి వెళ్ళటంతో నిట్టూరుస్తూ, అమీ మనసు సున్నితం, దేనికి తట్టుకోలేదు. అన్నయ్య మాటలకి ఇంకా బాధపడుతున్నట్లు ఉంది. ఇలా ఉంటే చాలా కష్టం. అమీ లాంటి వాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారో అవసరమైతే అంత కఠినంగా ఉండగలరు. తమ అందరినీ కాదనుకొని వెళ్ళిపోవడమే అందుకు సాక్ష్యం. అమూల్య స్నానం ముగించి తల తుడుచుకుంటూ వచ్చేసరికి కొడుకు కానీ అత్త కానీ కనిపించలేదు. తల ఆరబెట్టుకొని తీరికగా రెడీ అయి కిందకు వచ్చింది. బాబు ఆనంద్ భుజాల మీదకు ఎక్కాడు. తిను నాన్న అంటుంది రాధ. వాడు వద్దు అంటూ తల ఊపుతున్నాడు.
కొంచెం తిను నాన్న. రాధ వాడిని బ్రతిమలాడుతుంది. వాడు విసిగిస్తున్నా రాధలో అంతులేని సంతోషం. ఆనంద్‌లో కూడా. తినకపోతే ఎలా నాన్న? తన భుజాల మీద ఉన్న వాడిని అపురూపంగా పట్టుకొని ఆనంద్ కూడా బ్రతిమలాడుతున్నాడు. వాళ్ళిద్దరిలోనూ అంతులేని ఆనందం. అది చూసిన అమూల్య నుంచి బలమైన నిట్టూర్పు వెలువడింది. ఆమెను చూసిన రాధ కూర్చోమని సైగ చేస్తూ, అమీ వీడు ఎన్ని కబుర్లు చెప్తున్నాడో తెలుసా? మీ మామయ్యతో ఆఫీస్‌కి వెళ్ళి ఫైల్స్ చూస్తాడట మురిసిపోయింది. అవునమ్మా! ఆయన మురిసిపోయారు. ఇద్దరూ పోటీలు పడి వాడి గురించి చెప్తున్నారు. ఇంతలోనే వాళ్ళకు అంత చేరిక ఎలా అయ్యాడో ఆశ్చర్యపోయింది. గ్రాండ్‌ఫా నాలాంటి బాబులు లేరా? హఠాత్తుగా అడిగాడు. నువ్వున్నావుగా, నువ్వే ఈ ఇంటికి బుల్లి మహారాజువి. వాడి బుగ్గలపై ముద్దులు కురిపించాడు. వాడి ఎంగిలి మొహానికి అంటుకుంది. అయ్యో ఎంగిలి అంటుకుంది మామయ్య, కంగారు పడింది అమూల్య. ఏమీ కాదులేమ్మా, అయినా మనవడి ఎంగిళ్ళు ముద్దు మురిపాలే కదమ్మా ఈ వయసులో మమ్మల్ని సంతోషపెట్టేది అన్నాడు. అమూల్య తలదించుకుంది. రాధ బాబుకు మూతి తుడిచి బుజ్జగిస్తూ పాలు తాగించింది. ఇక లేవండి, ఇప్పటికే లేట్ అయింది, టిఫిన్ చేద్దాం రండి. ఇంకా అలాగే కూర్చున్న ఆమెతో రా అమ్మి పిలిచింది. మీరు చేయండి అత్త, నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడం ఏమిటి? రాత్రి కూడా ఏమీ తినకుండానే పడుకున్నావు. ఇలా అయితే ఆరోగ్యం పాడవుతుంది రామ్మ అంది. ఆమె లేవలేదు. అమ్మి, పదే పదే నాతో చెప్పించుకోకు. ఈ ఇంట్లో తిన్నంత మాత్రాన నీ ఆత్మాభిమానానికి పట్టుదలకి ఎలాంటి భంగం కలగదు రా కోపంగా అంది. ఆమె కోపానికి లేవక తప్పింది కాదు. టిఫిన్ చేసి వచ్చి హాల్లోని సోఫాలో కూర్చొని తీరికగా పేపర్ చూడసాగింది. పేపర్ చూస్తున్నదన్న మాటే గాని మనసు దాని మీద లేదు. తండ్రి దగ్గరికి వెళ్ళాలని, ఆయనను చూడాలని ఉంది. కానీ తనను చూడగానే తండ్రి ప్రవర్తించిన తీరుకు వెళ్ళే ధైర్యం చేయలేకపోయింది. అమ్మీ వెళ్దామా? రాధ అంది. ఎక్కడికత్తయ్యా? ఆశ్చర్యంగా అడిగింది. ఎక్కడికేంటి? హాస్పిటల్కి. ఆమె మొహంలో రంగులు మారాయి. వెళ్ళండి అత్త, మీ నాన్న ఏదో అన్నాడని అదే మనసులో పెట్టుకొని రానంటావా? నువ్వు కూడా అన్నయ్యలా భీష్మించుకొని కూర్చుంటే ఎలా? తండ్రి కూతుర్ల మధ్య పంతాలేంటి ఆమె? నచ్చజెప్పింది. నేను వచ్చి ఆయనను బాధ పెట్టడం ఇష్టం లేదత్తా. ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయనేమీ బాధపడడు. ఆయన బాధపడతాడని జీవితాంతం దూరంగానే ఉండిపోతావా? రాధ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. చూడమ్మా ఆమె, మీ నాన్న కోపంలో అన్నాడే గాని నువ్వంటే ప్రేమ లేక కాదుగా. నువ్వంటే ఆయనకి ఎంత ప్రాణమో మాకంటే నీకే బాగా తెలుసు ఆనంద్ అన్నాడు. అన్నయ్య ఏదో అంటాడని భయపడకు. ఒక్క మాట కూడా అనకుండా చూసే పూచి నాది, రాధ హామీ ఇచ్చింది. తండ్రి ప్రేమ గుర్తొచ్చేసరికి ఆగలేకపోయింది. పదండత్తా, లేచింది అమూల్య. రాధ పెదవులు విచ్చుకున్నాయి. ఇంతలోనే రాము కనబడడంతో అన్నయ్య వాళ్ళకు టిఫిన్ ఇచ్చావా అంది. ఇచ్చానమ్మా అన్నాడు. అదేంటి, మీరు ఆఫీస్కి వెళ్ళరా? తమతో పాటు వస్తున్న భర్తను అడిగింది. బావగారిని పలకరించి ఆఫీస్కి వెళ్తాను. నన్ను దింపి రాము కారు తీసుకువస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ? అడిగాడు అనూప్ చంద్ర. గ్రాండ్ఫా దగ్గరకు. ఈ గ్రాండ్ఫా ఉన్నాడుగా? ధర్మ సందేహం వెలుబుచ్చాడు. ఆయన గ్రాండ్ఫానే. ఆయన మీ మమ్మీకి డాడీ అన్నమాట. వాడి సందేహం తీర్చింది. మమ్మీకి డాడీ ఉన్నాడు, మా ఫ్రెండ్స్ అందరికీ డాడీ ఉన్నారు. మరి మా డాడీ ఏడి? బాంబులా పేలింది వాడి ప్రశ్న. అమూల్య మొహం వెలవెలబోయింది. ఈ సమయంలో ఆ ప్రసక్తి తెచ్చినందుకు కొడుకు మీద మండిపోయింది. అది గమనించిన రాధ వాడిని మాటల్లో పెట్టింది. భర్త టిఫిన్ చేసిన తర్వాత టాబ్లెట్స్ ఇచ్చింది జానకి. టాబ్లెట్ వేసుకొని మంచినీళ్ళ గ్లాసు భార్యకిస్తూ ఆమె మొహంలోకి చూశాడు. చాలా ముభావంగా, కించిత్ కోపంగా ఉంది. రాత్రి కూతురుతో అలా మాట్లాడి అవమానించినందుకు భార్య ఎంతగానో బాధపడింది. అప్పటినుంచి తనతో ముభావంగా ఉంటుంది. మీరు టిఫిన్ చేశారా? భార్యను అడిగాడు. తనను కాదన్నట్టు మౌనంగా ఉంది. చెయ్యలేదు నాన్నగారు, అముక్త బదులిచ్చింది. ఇప్పటికే ఆలస్యమైంది, చెయ్యండి అంటూ మీ అమ్మ ఉంటుందిగా, నువ్వు కూడా ఎందుకమ్మా? ఇంటికి వెళ్ళు, నాకు ఇప్పుడు బాగానే ఉందిగా అన్నాడు. అమ్మ ఒక్కతే ఒంటరిగా మిమ్మల్ని ఎలా చూసుకుంటుంది నాన్నగారు? నర్సులు ఉన్నారుగా. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. వారం రోజులుగా ఇక్కడే ఉండిపోయావు. అల్లుడు గారు ఎంత ఇబ్బంది పడుతున్నారో పాపం. ఇప్పటికే నా గురించి చాలా శ్రమ తీసుకున్నారు, నొచ్చుకున్నాడు.
అదేంటి నాన్న అలా అంటున్నారు? సంజు పరాయివాడా? ఆయనే చెప్పారు మీరు డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండమని. ఆయన ఇక మాట్లాడలేదు. ఏంటమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అడిగింది అముక్త. అదేమీ లేదు అమ్ము అంది జానకి. నాన్నగారిని నేను చూసుకుంటాను. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అముక్త అంది. ఇక్కడ మాత్రం నేనేమి శ్రమ పడుతున్నాను? అంతా నువ్వే చూసుకుంటున్నావుగా అంది. వాడిపోయి నీరసంగా ఉన్న భార్య ముఖం చూసి వెళ్ళు జానకి. నన్ను చూసుకోవడానికి అమ్ము ఉంది. ఇంకా నర్సులు ఉన్నారుగా. వెళ్ళు నాకేమీ పర్వాలేదు అన్నాడు. ఈ వారం రోజులుగా భార్య తన గురించి ఎంత బెంగపడింది, ఆందోళన చెందింది తనకు తెలియంది కాదు. అక్కర్లేదులేండి. అక్కడ మీ శత్రువు ఉందిగా, ఇక నేనెలా వెళ్తాను? కోపంగా అంది. అతనికి నవ్వొచ్చింది. శత్రువు నాకు గాని నీకు కాదుగా. వెళ్ళు కొంటెగా నవ్వాడు. ఆమెకు ఒళ్ళు మండిపోయింది. ఎంతైనా మీరు మగవారు. మీకెలా తెలుస్తుందండి కడుపు తీపి గురించి? 4 ఏళ్ల తర్వాత వచ్చిన కూతుర్ని కనీసం పలకరించడానికి కూడా నోచుకోలేకపోయాను. ఆమె కళ్ళల్లో నీళ్లు కమ్ముకున్నాయి. దేశం కాని దేశంలో బిడ్డ ఒంటరిగా ఎలా ఉందోనని ప్రతి క్షణం దిగులుతో గడిపానండి. ఇన్నాళ్ళకు వచ్చిందని సంతోషపడుతుంటే అవమానించి పంపారు. ఆమె స్వరం రుద్ధమైంది. ఆయన మొహం గంభీరంగా అయింది. దానికి మన మీద ఏమాత్రం ప్రేమాభిమానాలు, గౌరవ మర్యాదలు ఉన్నా మనల్ని కాదనుకుని వెళ్ళిపోయేది కాదు. దానికి మన మీద ప్రేమ ఉందో లేదో మీకు తెలీదా? సూటిగా అడిగింది. అది ఎందుకు వెళ్ళిపోయిందో తెలిసి కూడా ఎందుకండి దాని మీద ఇంకా కోపం? వాపోయింది. నా మాటను గౌరవించినట్టే నటించి నా పెద్దరికాన్ని దెబ్బతీసి వెళ్ళిపోయింది. నీ కూతురు మొగుడిని వదిలేసింది కదా అని నలుగురు నా ముఖాన్ని అడుగుతుంటే తలెత్తుకు తిరగలేకపోతున్నాను. నువ్వు మహా అయితే నీ కాలేజీకి ఇంటికే పరిమితం. నిన్ను ఎవరు ఏమీ అడగరు లెక్చరర్ అన్న గౌరవంతో. నేను అలా కాదు, నలుగురిలో తిరిగేవాడిని, ఊరికి పెద్దని, తీర్పులు తీర్చేవాడిని. అలాంటి నా కూతురే ఇలా చేసిందంటే నలుగురు మొహం పట్టుకొని అడగరా? నీకేం తెలుస్తుంది నా బాధ? అక్కడ ఒంటరిగా, ఇక్కడ వీడు ఒంటరిగా. నేనెంత నరకం అనుభవిస్తున్నానో మీకెవరికీ తెలీదు. వాడు ఎంత బాధపడుతున్నాడో నీకు తెలుసా? మన ముందు నవ్వుతూ లోపల ఏడుస్తున్నాడు. ఆవేదనతో అతని మాటలు తడబడ్డాయేమన్నా ఉందా? మీరు ఎంతసేపు అతని గురించి ఆలోచిస్తున్నారు కానీ దాని వైపు నుంచి ఆలోచించడం లేదు నిష్ఠూరంగా అంది. అంటే నేను దాని గురించి ఆలోచించడం లేదనా నీ ఉద్దేశం? దానికంటే వాడు నాకు ఎక్కువేమీ కాదు. కాకపోతే నలుగురిలో అది నవ్వుల పాలు కాకూడదనే నా తాపత్రయం. మూర్ఖురాలు దాని జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక మనందరినీ నవ్వుల పాలు చేసింది మండిపడ్డాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు తవ్వుకోవడం దేనికి? మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశతో వచ్చింది. దాన్ని అవమానించడం మంచిది కాదండి. అది ఎంత బాధపడిందో చూశారుగా. దాని బాధే కానీ నా బాధ నీకు పట్టదు. అది భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేసుకుంటే కానీ నా బాధ తీరదు. ఆమె ఏదో అనబోతుండగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు జానకి. పోనీ దానికి విడాకులు ఇప్పించి మరో పెళ్లి చేద్దామా? చీచి, ఏం మాట్లాడుతున్నారు మీరు? కంపరంగా అంది. మరేం చేయమంటావు? వాళ్ళిద్దరూ ఏ సుఖ సంతోషాలు లేకుండా మోడివారిన జీవితాలు గడుపుతుంటే చూసి ఆనందిద్దామా? నీ కూతురు మొండి పట్టుదల వల్ల ఎంతమంది బాధపడుతున్నారో నీకు తెలియదా? ఆవేశంగా అన్నాడు. ప్లీజ్ నాన్నగారు, మీరు ఆవేశపడకండి అనునయించింది అముక్త. నాది ఆవేశం కాదమ్మా, బాధ. కన్న తండ్రిగా బాధపడుతున్నాను. ఇంద్రం ఉన్నాం, ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నా కూడా అది ఎక్కడో దూరంగా దిక్కులేని దానిలా ఒంటరిగా ఉంటుందని తలుచుకుంటే నిద్ర పట్టడం లేదమ్మా. మనందరం దానికోసం ఇంత బాధపడుతుంటే దానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా దానికి బాబు పుట్టిన విషయం కూడా ఎవరికీ చెప్పలేదు. భర్తకు తెలియజేయాల్సిన కనీస బాధ్యత లేదమ్మా. పోని మనకన్నా చెప్పిందమ్మా. తల్లి కూతుర్లిద్దరూ మాట్లాడలేకపోయారు. వాడు బిడ్డ గురించి ఎంత నరకం అనుభవించాడో మీకు తెలియదమ్మా. అమి అబార్షన్ చేయించుకుంది. అమి మాటంటే మాటే. నాకు తెలుసు. ఆ రోజు నాతో చెప్పింది కూడా. తను చెప్పినట్టే చేసింది మామయ్య. నా పాప లేదు మామయ్య. ఈ లోకంలోకి రాకుండానే మట్టిలో కలిసిపోయింది. ఈ పాపం నాదే మామయ్య అని ఎంతగా ఏడ్చాడో మీకు తెలీదమ్మా. వాణ్ణి ఇంత నరకం పెడుతుందా? ఒక మాట, ఒక చిన్న మాట, బాబు పుట్టాడని చెప్తే ఎంత సంతోషించేవాడు. వాణ్ణే కాదు మనందరినీ కూడా ఎంత బాధ పెట్టింది. బిడ్డ విషయంలో మనందరం ఎంత కుమిలిపోయాం.
బావ చేసింది తప్పే కదా నాన్న, భయపడుతూనే అంది అముక్త. తప్పు కాదని నేను అనటం లేదమ్మా. చేసిన తప్పుకు బాధపడుతున్నాడు. క్షమాపణ కూడా అడిగాడు. ఎంతగా వేడుకున్నా మూర్ఖంగా వెళ్ళిపోయింది. తొందరపాటుతో చేసిన తప్పుకు అంత పెద్ద శిక్ష వేస్తుందా? లోకంలో వాడు ఒక్కడే తప్పు చేశాడా? అయినా మీ బావలాగా ప్రేమించే భర్త మీ అక్కకు ఎక్కడైనా దొరుకుతాడా అమ్మా? అతని మాటల్లో ఆవేదన ప్రతిఫలించింది. అక్క మనసు బాగా దెబ్బతింది నాన్నగారు. కొంచెం ఓపిక పట్టండి, తనే మారుతుంది. ఇంకెప్పుడమ్మా, నేను చచ్చాక? కోపం, ఆవేదన కలగలిపిన స్వరంతో అన్నాడు. ఏమండి? ఆర్తనాదం చేసింది జానకి. ప్లీజ్ నాన్నగారు, అలా మాట్లాడకండి. అముక్త గొంతు జీరబోయింది. ఇంకెలా మాట్లాడాలమ్మా? ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? ఇంకెన్ని సంవత్సరాలు వాడు శిక్ష అనుభవించాలి? వాడికేం తక్కువైందని మీ అక్క కోసం నిరీక్షించాలి? వాడు ఊ అంటే చాలు, పిల్లనివ్వడానికి ఊళ్ళో కోటీశ్వరులంతా క్యూ కడతారు. ఇదిగో జానకి, నీ కూతురు వచ్చిందిగా, వాడికి విడాకులు ఇచ్చి వెళ్ళమను. వారం తిరిగేసరికల్లా దీనికంటే అన్ని విధాల అధికురాలైన అమ్మాయితో వివాహం జరిపిస్తాను. అప్పుడు పోగొట్టుకుందో. వాళ్ళిద్దరికీ తెలుసు అమూల్య అంటే ఆయనకి ఎంత ప్రాణమో. అలాంటిది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే ఎంత బాధపడుతున్నారో అర్థమైంది. కన్న తండ్రిగా మీరు మాట్లాడిసిన మాటలైనా భర్తను కోప్పడింది. ఎలాగో దానికి నచ్చ చెప్పి ఇక్కడే ఉంచేద్దాం. నెమ్మదిగా వాళ్ళిద్దరే కలిసిపోతారు. దానికోసం కాకపోయినా కొడుకు కోసమైనా రాజీ పడుతుంది. అది జరగాలంటే మీరు ఆవేశం తగ్గించుకొని దానితో కాస్త మంచిగా మాట్లాడండి, బ్రతిమలాడింది. నువ్వు కావాలంటే నీ కూతురితో మాట్లాడుకో జానకి, నాకేం అభ్యంతరం లేదు. నన్ను మాత్రం మాట్లాడమని బలవంతం చెయ్యకు. అది ఎప్పుడైతే భర్తతో కలిసి కాపురం చేస్తుందో అప్పుడే దానితో మాట్లాడేది. తన నిర్ణయం వెల్లడించాడు. మీరొక మొండి, అది అంతకంటే జగమొండి, విసుక్కుంది. నిన్న మీరు చేసిన సన్మానానికి వస్తుందో రాదో, పిల్లని కల్లారా చూసుకునే భాగ్యం లేకుండా చేశారు కదా, అంతా నా కర్మ, నుదురు కొట్టుకుంది. అక్క తప్పకుండా వస్తుందమ్మా. రాదు, దాని సంగతి నాకు తెలుసు. మీ నాన్నలాగే పౌరుషం ఎక్కువ. అబ్బా కూతుళ్ళిద్దరూ ఒకటే, మధ్యలో మనల్ని చంపుతున్నారు. కోప, బాధ కలగలిశాయి ఆమె స్వరంలో. లేదమ్మా, రాధత్త తప్పకుండా తీసుకువస్తానంది. అముక్త చెప్తుండగానే వాళ్ళు వచ్చారు. బావగారు, ఈ పూట ఎలా ఉంది మీకు? ఆనంద్ అడిగాడు. అమూల్యకు తండ్రిని పలకరించాలంటే భయంగా ఉంది. భయపడుతున్న అమూల్యతో, ఏంటమి అలా నిలబడిపోయావు? మీ నాన్నను పలకరించవా అంటూ ముందుకు తోసింది రాధ. బెదురుతూనే తండ్రిని పరామర్శించింది. నిన్నట్లా విరుచుకుపడలేదు, అలా అని మాట్లాడలేదు. దానికే సంతోషంతో పొంగిపోయింది. ఆమె తల్లి పిలుపుతో లేగదూడలా తల్లిని చుట్టుకుపోయి ఏడ్చేసింది. జానకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాకు తెలుసమ్మా, మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో, క్షమించమ్మా. తల్లి హృదయంలో తలదాచుకొని మరింతగా ఏడ్చేసింది. కూతురు ఏడుస్తుంటే చూడలేనట్టు తల తిప్పుకున్నాడు చంద్రశేఖర్. ఇప్పుడు ఏమైందని? ఊరుకో తల్లి, ఓదార్స్తున్న కొద్దీ ఆమె దుఃఖం ఎక్కువైంది. జానకి ఓదార్పుగా కూతురు వెన్ను నిమిరింది. తల్లి ఓదార్పుతో నెమ్మదిగా తన దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుంది. ఏంటమి ఇలా అయిపోయావు? నిలువెల్లా కూతుర్ని చూపులతో తడుముతూ బాధపడింది జానకి. నాకేంటమ్మా, నేను బాగానే ఉన్నాను, పేలవంగా నవ్వింది. నువ్వేంటమ్మా ఇలా చిక్కిపోయావు? ఒంట్లో బాలేదా? ఆర్తిగా అంది అమూల్య. నువ్వు దగ్గర లేవన్న బాధ తప్ప మరేమీ లేదమ్మా. సారీ అమ్మా, మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. క్షమించమని అడిగే అర్హత కూడా లేదు, కన్నీళ్లతో అంది. మన మధ్య క్షమాపణలు ఏంట్రా? కూతురు కన్నీళ్లు తుడిచి నుదుటిన ఆప్యాయంగా ముద్దాడి హృదయానికి హత్తుకుంది. చాలాసేపు అలాగే హత్తుకొని ఉండిపోయారు. తల్లి ఆదరంగా మాట్లాడడం, ఆప్యాయంగా హత్తుకోవడంతో సగం భారం తీరింది అమూల్యకి. తల్లి కౌగిల్లో తన బాధలన్నీ మర్చి సేదతీరింది. మమ్మీ! కొడుకు పిలుపుతో ఉలిక్కిపడింది. ఏంటి నాన్న? అడిగింది అమూల్య. హూ ఈజ్ షీ? జానకిని చూపిస్తూ అడిగాడు. అమ్మమ్మరా, సంతోషంగా అంది. ఈలోపే జానకి మనవణ్ణి ఎత్తుకొని ముద్దులాడుతూ, నీ పేరేంటి నాన్న? అడిగింది. అను, ముద్దుగా చెప్పాడు. వాడికి పూర్తి పేరు చెప్పడం సరిగా రాదు. అనూప్ చంద్ర, అమూల్య చెప్పింది. చంద్రశేఖర్ చటుక్కున కూతురు వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో తండ్రి పట్ల ప్రేమాభిమానాలు, గౌరవం నిండుగా తొణికిసలాడుతున్నాయి. వాడు అందరి దగ్గరకు వెళ్ళాడు కానీ చంద్రశేఖర్ దగ్గరికి మాత్రం వెళ్ళలేదు. ఆయన ఎంత పిలిచినా వెళ్ళలేదు. ఎందుకో కానీ తల్లి చెప్పినా వెళ్ళలేదు.
తాతయ్య నాన్న వెళ్ళు రాధ బలవంతం చేస్తుంటే వాడు భయపడుతున్నట్టున్నాడు. వద్దులేమ్మా అంటూ తదేకంగా మనవణ్ణి చూడసాగాడు. వాడిలో అన్ని కూతురు పోలికలే. ఆయన పెదవులపై సంతోషంతో కూడిన చిరునవ్వు ఉదయించింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కొత్త కాబట్టి కొంత తడబాటుతోనూ తప్పులతోనూ ఉన్నాయి. దయచేసి